పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ ఎదుట డెడ్ బాడీతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. రాచపల్లికి చెందిన లాలయ్య ఇంటికి సీతాపురానికి చెందిన ఖాదర్ బాషా అనే వ్యక్తి అర్ధరాత్రి సమయంలో వచ్చాడు. కుటుంబ సభ్యులు అతన్ని బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై లాలయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే రైటర్ దుర్భాషలాడారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సీతాపురం పాలెం ఖాదర్ బాషా అనే అతను మా ఇంటిలోకి వచ్చినాడు. అర్ధరాత్రి 1 గంట సమయంలో పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని గడి పెడితే అతను తలుపు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినాడు. మేము అతన్ని 2 దెబ్బలు వేసి కూర్చోబెట్టినాం. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పిల్లంపినాము. వాళ్ళు వచ్చి అతన్ని ఏం చేయలేదు, ఎవరి పాటికి వాళ్ళు పంపించేసినారు. ఆ తర్వాత వచ్చి మరుసటి రోజు కేసు పెడతామని వచ్చితే రైటర్ అతను మమ్మల్ని బెదిరించడం జరిగింది. కేసు తీసుకోవడం లేదు, లంచం పోసినారు వాళ్ళు. నిన్న 5వ తేదీ తారీఖున మా నాన్న ట్రైన్ కింద పడినాడని మాకు తెలిసింది. వాళ్ళు చంపినారని మా అనుమానంగా వాళ్ళే చంపినారు సార్. ఒంటిమిట్టకి మండపంపల్లి మధ్యలో గారు ట్రైన్ పోయేటప్పుడు అతనే ఆత్మహత్య చేసుకోవడం జరిగినది. ఆ లోకో పైలట్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం అయినది. లోకో పైలట్ గారు నందులూరు పోయేది, నందులూరు స్టేషన్ మాస్టర్ నుంచి కడప రైల్వే స్టేషన్ అతనికి ఇన్ఫార్మ్ చేయమని వచ్చి వాళ్ళు రైల్వే వాళ్ళు వచ్చి బాడీని తీసుకుని కేసు నమోదు చేసినారు. మేము కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం.